ఓకే, మానవతరాయ్ గారు ఒకసారి సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, మరి ఏం చెప్తారు ఆమె కూడా? మేడం నమస్తే సార్, మూల శ్రీనివాస్ గారు. సో చెప్పండి, మొత్తానికి రేవంత్ లాగా మీరు మహావరుణయాగం ఎప్పుడు చేయలేదు. మీరు ఏమైనా కానీ కేవలం కేసీఆర్ కుటుంబం కోసము చేసిన ఇవి తప్ప, మొన్న హరీష్ రావు కూడా క్షుద్ర పూజలు చేసి వచ్చారు. సో ఆయన చేయలేదని చెప్పట్లేదు. సో ఆయన పోయిన ఆలయాలు కూడా క్షుద్ర పూజలకు నిలయాలని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపైన ఏం చెప్తారు? ఇందాక మానవతరాయ్ గారు మాట్లాడింది విన్నారు కదా. నమస్తే అండి మూల శ్రీనివాస్ గారు, మీకు, తాడూరి శ్రీనివాస్ గారికి, మానవతరాయ్ గారికి, 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. అజ్ఞానుల అడ్డాగా గాంధీ భవన్, మూఢ విశ్వాసాలకు నిలయంగా కాంగ్రెస్ వాళ్ళ మెదళ్ళు. ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తారు వాళ్ళు. ఆలయాల్లో, పవిత్రమైనటువంటి ఆలయాల్లో క్షుద్ర పూజలు చేస్తారని మాట్లాడినంటనే వాళ్ళ అవివేకము, వాళ్ళ అజ్ఞానము, మూఢత్వము స్పష్టమవుతా ఉంది. ఈ యుగంలో సైన్స్ ఈ స్థాయి అభివృద్ధి చెందినటువంటి సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. రాజ్యాంగంలో ఈ మూఢనమ్మకాలన్నిటినీ ఖండిస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో వీళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. హరీష్ రావు గారు తిరుమల తిరుపతికి వెళ్తే అందరూ అదే కంఠపాఠం అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. తిరుపతికి వెళ్తే మీడియా ముందు మాట్లాడినరు. అవునండి, అది తెలుగు రాష్ట్రము, అక్కడ తెలుగు విలేకరులు వాళ్ళు ప్రశ్నిస్తారు. అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో అక్కడ చెప్తారు అంతే. మరి పక్క రాష్ట్రాలలో అక్కడ మన మీడియా ఉండన్నా, మన కథ ఉండన్నా, ఎంతమంది వివిధ రాష్ట్రాల నుంచి మన దగ్గరికి రారు. మేము ఇప్పుడు ఏమన్నా అధికారంలో ఉన్నామా, మంత్రులుగా అక్కడికి వెళ్ళినామా, అక్కడి మీడియా ప్రాధాన్యత ఇవ్వడానికి, మేము మీడియా సమావేశం పెట్టడానికి, వ్యక్తిగతమైన ప్రార్థనలకు కూడా, వ్యక్తిగతమైనటువంటి దేవాలయాల సందర్శనలు కూడా మీడియా అవసరం లేదు కదా. దాన్ని ఏదో పట్టుకొని చేయడం. గతంలో కేసీఆర్ గారు అనేక యాగాలు చేసిండ్రు. మీరు అన్నట్టు మీ కుళ్ళు బుద్ధి బయట పెట్టుకోకండి. ఆయన అందరి సమక్షంలో, అందరి ఎదుట శతచండీ యాగము, సహస్ర చండీ యాగము, ఇట్లాంటి యాగాలు ఆయన చేసిండ్రు కేసీఆర్ గారు. అధికారంలోకి రాకముందు ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ భవన్ వేదికగా కూడా యాగాలు చేసిన సందర్భం ఉన్నది. తెలంగాణ రాకముందు కూడా యాగాలు చేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విశ్వశాంతి కోసము, తెలంగాణ సమృద్ధిగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని ఆయన విశ్వాసాలు ఆయన చేసిండ్రు. సరే, ఇప్పుడు వరుణ యాగాన్ని కూడా మేము వ్యతిరేకించలేదు. మీరు భుజాలు తడుముకోకండి ముందుగల్లనే. మీరు ముందే భుజాలు తడుపుకునే అక్కర లేదండి కాంగ్రెస్ నాయకులు. వరుణ యాగాన్ని మేమేం వ్యతిరేకించడం లేదు. కానీ కాలువలో నీళ్లుంటే కట్టగడితే పొలంలోకి వస్తాయి, కానీ మంత్రం చదివితే పొలంలోకి రావండి. అక్కడ కన్నెపల్లి దగ్గర నీళ్లు పోతూ ఉన్నాయి, పంపులాన్ చేయండి, మరి ఒడిసి పట్టండి చుక్క చుక్క, ప్రాజెక్టులు నింపుకుందాం అని చెప్తే నాడు చెవిన పెట్టకపోయి, తర్వాత తప్పనిసరి పరిస్థితి వచ్చే. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, కరెంటు బిల్లుకు భయపడే దుర్మార్గం, బీఆర్ఎస్ ని బద్నాం చేయాలనే దుర్మార్గం. కాళేశ్వరం ఎట్లా కూలేశ్వరం అయింది? ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కాళేశ్వరమే దిక్కు అవుతుంది. మీరు హైదరాబాద్ కు తాగునీరైనా, సాగునీరైనా, వివిధ ప్రాజెక్టులకైనా కాళేశ్వరమే దిక్కు అవుతుంది. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 2 పిల్లర్లు కాదు. వీళ్ళ మూర్ఖత్వము, వీళ్ళ విష ప్రచారము అధికారంలోకి రావడానికి అది ఒక కారణమైందేమో గాని ఎంత మాత్రం కాదు. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అంతా అర్థమైంది. వీళ్ళు ఎమ్మెల్సీలు, పిసిసి ప్రెసిడెంట్ మాట మార్చిండ్రు అనుకోండి. ఆయన పిసిసి ప్రెసిడెంట్ నేను అట్లా అనలేదు, సైన్స్ అభివృద్ధి చెందింది అది కాదు నేను అన్నదని ఆయన వెనక్కి తీసుకున్నారు, మాట మార్చిండ్రు. కానీ అద్దంకి దయాకరు, ఆయన ఎవరు సామా రామ్మోహన్ రెడ్డి, వీళ్ళ వ్యాఖ్యలు ఎంత తీవ్ర వ్యాఖ్యలు, ఈ కాలంలో మాట్లాడదగ్గవేనా? ఇంకెవరో వాళ్ళు పోయి కేసులు పెడతారు. ఏకంగా అయిన హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిందని వాళ్ళు ఎట్లా ఫిర్యాదు తీసుకున్నారో అర్థం కాదు. అట్లాంటి కేసులు పెట్టిన వాళ్ళనే లోపలేయాల్సిన రోజులు ఇవి. ఎందుకంటే పౌరులుగా, మనం బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా, ప్రజల మేలు కోరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రచారం చేస్తాం. మూఢనమ్మకాలు వద్దు, మంత్రాలు, చేతబడులు, బ్లాక్ మ్యాజిక్ ఇవేమీ లేవు అని కళాజాతల ప్రదర్శనలు ఇప్పిస్తాం. అటువంటిది ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ఎమ్మెల్సీలే మాట్లాడడం ఏం కర్మ కాలబడ్డది? ఇప్పటికే చాలా చోట్ల గతంలో మంత్రగాళ్ళనే నెపంతో ప్రజల్ని కొట్టి చంపిన సందర్భాలు,
కాల్చి చంపిన, చితిబేర్చి కాల్చి చంపిన సందర్భాలు. మీరే ఇట్లా ప్రచారం చేస్తే అద్దంకి దయాకర్ అన్నాడు మంత్రాలు ఉంటాయట, మరి ఇదే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మంత్రాలు ఉంటాయట అని, మళ్ళా ప్రజలు మా వశం ఏమొచ్చిందని వాళ్ళు వెనక్కి పోవాలనా? ఏ కాలంలో ఉన్నారు, ఏ యుగంలో ఉన్నారు, ఏంది చర్చ అసలు మంత్రాలకు సంబంధించి? ఈ ఒక్క విషయంలో కూడా వరేస్తే ఊరి అనేది మానవతరాయ్ గారు మాట్లాడని సందర్భమే ఉండదండి. ఆయన చర్చలన్నీ విన్నా, అది ముఖ్యమంత్రి గారు అన్నారా, కేసీఆర్ గారు అన్నారా, ఒక జిల్లా కలెక్టర్ అన్న మాట మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపాదిస్తారు. ఎస్, దేశంలోనే నంబర్ 1 స్థాయికి తీర్చిదిద్దింది కేసీఆర్ గారు కాదా? వరిని ఆ స్థాయిలో పండించింది కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి? మరి కోదండ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, వీళ్ళు కోదండ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 3 గంటల కరెంటు చాలని ముఖ్యమంత్రి అంటాడు, 6 గంటల కరెంటు చాలని కోదండ రెడ్డి అంటారు. వీళ్ళు కదా వ్యవసాయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది, వీళ్ళు కదా కొండలకు గుట్టలు ఇచ్చిరని రైతు భరోసా ఇవ్వకుండా ఉన్నది, వీళ్ళు కదా అరాకొర రుణమాఫీ చేసి రైతులను అప్పుల పాలు చేసింది. కాంగ్రెస్ కి అర్హత ఎక్కడదండి? ఎంతకాలం ఇందిరాగాంధీ కాలం నుంచి గరీబీ హటావో నినాదం ఇంకా పేదలకు పిడికడ అన్నం పెడుతుండ్రట. ఎందుకు పేదలు ఉండాలి? 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. ఓకే సుమిత్ర గారు ఒక సెకండ్ అలాగే ఉండండి. తాడూరు శ్రీనివాస్ గారు, మన దేశంలో మంచి జరగడానికి